ఇంకా తదుపరి రాశి వచ్చేసి తులారాశి. సో, ఈ తులారాశి వారి జాతకరీత్యా ప్రభావం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 2024లో సో, వారికి ఏ విధంగా ఉండబోతుంది? శుభం కలుగుతుందా? అశుభం కలుగుతుందా? దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకుంటే బావుంటుందంటారు? తప్పకుండా అమ్మా. తులారాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకుండే గ్రహస్థితి మేజర్ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే పంచమంలో శని సంచారం. అంటే ఆలోచన స్థానము, సంతాన స్థానంలో శని సంచారం జరుగుతుంది. పరాక్రమము అండ్ శత్రు స్థానంలో రాహు అంటే శత్రు జయాన్ని ఇస్తాడు. సప్తమ గురువు 12లో కేతువు సంచరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇక్కడ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ తులారాశిలో గతంలో కేతు ఉండేవాడు జరిగాడు. అంటే గతంలో తులారాశి అంటే సర్వసాధారణంగా వీళ్ళకుండే స్ట్రెంత్ ఏమిటంటే తులారాశి బ్యాలెన్స్డ్ సైన్ అంటారు. ఒక త్రాసులాగా బ్యాలెన్స్ అండ్ కొంచెం భోగభాగ్యాలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకంటే ఏంటి కొంచెం లగ్జరీగా ఉండాలని కానీ ఇట్లాంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఏంటంటే ఇప్పుడు కేతు జరిగాడు కాబట్టి చాలా మటుకు రిలీఫ్ అయితే వస్తుందమ్మా, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే పంచమ శని ఏం చేస్తాడంటే ఈ పంచమ శని కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు. సాధారణంగా మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ క్రియేటివ్ పీపుల్ కానీ సినిమా వాళ్ళు కానీ ఎక్కువ తులారాశిలో ఉంటుంటారు. తులారాశి 4 నెంబర్లో పుట్టడం వీళ్ళు ఎక్కువగా అంటే రాహు, శని, చంద్రుడు, శుక్రుడు ఈ కారకత్వాలకు సంబంధించిన వాళ్ళ సినిమా ఫీల్డ్ అంతా కూడా ఎందుకంటే అందము, ఆకర్షణ ఈ కారకత్వం కాబట్టి మనీ ఈ రిలేటెడ్ కాబట్టి. అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి పంచమ శని ఉండడం వల్ల కొంచెం సంతానం విషయంలో కొంచెం లేట్ అవుతున్నాయని లేకపోతే ఫ్రెండ్స్ విషయంలో కొన్ని విషయాలు ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా చేద్దాం అన్నప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి, ఇట్లాంటివి కలుగుతుంటాయి. కాకపోతే ఇది కొంచెం రాజకీయ నాయకులు కూడా తులారాశి వారికి కొంచెం కొన్ని పనుల్లో కొంచెం అయ్యో వీళ్ళు ఈ నాయకుడు లేటుగా చేస్తున్నాడు అనేటువంటి కొంత అపవాదం కూడా వస్తూ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ 6లో రాహు ఉన్నాడు, సప్తమంలో గురువు ఉన్నాడు. గురువు దృష్టి రాశి మీద ఉంది. ఎప్పుడైతే గురుగ్రహ దృష్టి ఎప్పుడైతే రాశి మీద ఉందో ఇది ఇచ్చే ఫలితం ఏమిటి అంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా కొంతవరకు భగవత్ అనుగ్రహం ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. దీంతో పాటు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి గురువు తోడ్పడుతున్నాడు అక్కడ. ఎందుకంటే తన ప్రారంభ స్థానాన్ని తను చూసుకుంటున్నాడు, ప్రయత్న స్థానాన్ని తను చూసుకుంటున్నాడు కాబట్టి చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాడు అక్కడ గురువు. ఎప్పుడైతే మేషంలో గురువు ఉంటాడో అది ఇచ్చే ఫలితం ఏంటంటే ఎప్పుడైతే రాశిని చూస్తుంటాడో వీళ్ళు ఎప్పుడైతే న్యూ జాబ్ కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటారో ఖచ్చితంగా కొత్త ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి వస్తాయి కాబట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పుడైతే ఈ గురువు వృషభంలోకి మారతాడో మే మాసం నుంచి అక్కడి నుంచి ఏమిటి అంటే వీరికి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ధనస్థానాన్ని చూస్తాడు అక్కడ నుంచి, సో ఫైనాన్షియల్ గ్రోత్ ఒకటి పెరుగుతుంది. అదేవిధంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మే మాసం వరకు ఈ యొక్క బలం అనేటువంటిది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు వీటితో పాటు 12లో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి పర్టికులర్గా ఈ 12లో ఉండే కేతువు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుందంటే చూడండి అమ్మ, ఒక్కోసారి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా భూముల మీద చేసేటువంటి విషయంలో పరిపూర్ణంగా అది ఎలా ఉంది ఏమిటి అని చెప్పి తెలుసుకొని కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయరాదు ఒకటి. రెండవది ఏంటంటే ఒక్కోసారి తండ్రిగా రాస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే బయట ఒక్కోసారి మార్కెట్ ఎక్కువ ఉన్నా అసలు ఎవరో తెలిసిన వాళ్ళు ఇక్కడ అంత మార్కెట్ లేదు అనేసరికి మనం తక్కువగా అమ్మేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తండ్రిగా రాస్తూ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు వీలునామా రాయరు, కొన్నిసార్లు రాయకుండా గతించడం వల్ల ఆస్తి సంబంధించిన విషయంలో వేరే వాళ్ళందరూ వచ్చి ఇది మాదని ఇట్లాంటి కొన్ని గడబడులు కనిపిస్తున్నాయి తులారాశి వారికి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఒక క్లారిటీతో ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో వీరికి గురుబలం ఉంది. అదేవిధంగా మే నుంచి గురుబలం ధనస్థానం మీద ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క తులవారికి చూసుకున్నట్లయితే ఈ పంచమ శని ఏదైతే ఉందో దీని ప్రభావం పూర్తిగా తగ్గాలంటే పంచమ శని పెద్ద ఇబ్బంది ఏమి ఇవ్వదు, కానీ అది కొంచెం డబుల్ ట్రాన్సిట్లో ధనయోగాన్ని గడుస్తుంది. కాకపోతే ఇంకొంచెం మంచి ఫలితాలు రావాలంటే కాస్త వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే కూడా బాగుంటుందమ్మా. కాళికా అమ్మవారిని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదివిస్తే ఇంకా బాగుంటుంది. ఓకే గురుగారు, అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారి యొక్క జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా కానీ లేదంటే కొంచెం తగ్గుబాటు పట్టాలి అనుకున్నా కానీ సో వీరు ఏ విధంగా రెమెడీస్ లాంటివి అలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఒకటేనమ్మా, పరిహారాలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నువ్వులు ఒకటి దానంగా ఇవ్వడం,
మినుములు దానంగా ఇవ్వడం ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే తులారాశికి 6లో ఉండే రాహు ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు. ఇంకొంచెం మినుములు ఇస్తే ఇంకొంచెం తొందరగా మీకు పని జరుగుతుంది అక్కడ. అదొకటి. అండ్ అదే విధంగా మరొకటి ఏంటంటే దుర్గా ఆరాధన చేయడము. శత్రు బాధలు తగ్గుతాయి దుర్గా ఆరాధన చేయడం వల్ల. అదొకటి బాగా పనికొస్తుంది వీరికి. సో అదే విధంగా చూసుకున్నట్టయితే వీరికి వచ్చేసి దానాలు ఏం చేస్తే బాగుంటుంది, అలానే ఏంటంటే ఈ సంవత్సరంలో వీళ్ళు ఆలయ దర్శనం ఏ టెంపుల్స్ దర్శించుకుంటే వాళ్ళకి బాగుంటుంది అంటే విష్ణు గణపతి ఆలయాలు దర్శనం చేసుకోవాలి. ఇందాకైతే నేను ఆల్రెడీ నువ్వులు మినుములు చెప్పాను, దానం ఇస్తే సరిపోతుంది. ముఖ్యంగా 12లో కేతు ఉన్నందుకు ఏదైనా క్షేత్రానికి కానీ ఆలయాలకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ మన వంతు సహాయం కానీ సేవ కానీ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.